ప్రతి మనిషికి రిజల్ట్ చాలా ఇంపార్టెంట్, నేను కాదని చెప్పను. బట్ రిజల్ట్ కన్నా ఒక స్టెప్ ముందు కావాల్సింది ఏంటంటే వే ఆఫ్ ద ప్రాసెస్. మనం ఒక విషయానికి ఎంత కష్టపడ్డాం అన్నదే కావాలి. నేను ఈ 2 విషయాలు నేను చూసాను లైఫ్లో. అందుకే స్టూడెంట్స్కి ఒక టాపిక్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్గా టైం అంటే చాలా చెప్పచ్చు, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఎందుకు చెప్పాలనుకున్నానంటే రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ మోర్ ఓవర్ ద వే ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ 1 స్టెప్ బిహైండ్ ద రిజల్ట్. మీరు పడ్డ కష్టం ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. అదంతా మేము ఎంత కష్టపడ్డాలో మీకు తెలిసి ఉండాలి. పాస్ ఎవరైనా అయిపోతాడు, ఎలానే అయిపోతాడు. ఎందుకంటే 1 డే నైట్ బ్యాటింగ్ చేసేవాడైనా క్లాసులు బాగా విన్నాడు అనుకోండి, క్లాసులు ఎన్న టాపిక్ వస్తే ఈజీగా అటెంప్ట్ చేసేస్తాడు. బట్ ప్లానింగ్ చేసుకుని రాసేవాళ్ళు క్లాసులో సరిగ్గా వినకపోయినా ఓకే ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. కానీ మనం ఎంత హార్డ్ వర్క్ చేసాం అన్నదే ఇంపార్టెంట్, అదే కన్సిడర్ చేయండి, మెయిన్ అదే కన్సిడర్ చేయండి. బట్ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్. రిజల్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన పడ్డ కష్టానికి రిఫ్లెక్షన్ మాత్రమే, బట్ అది ఇంపార్టెంట్. టైం స్టూడెంట్ లైఫ్లో టైం యూటిలైజ్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ వరకు వదిలేశారనుకోండి, రేపన్న రోజు ఒక సిచ్యువేషన్ వస్తుంది మీకు, ప్రొఫెషనల్ లైఫ్ ఎంటర్ అయ్యాకో పర్సనల్ లైఫ్లోనో. మీకు స్టూడెంట్ లైఫ్ నుంచి ఒక పర్టికులర్ టాపిక్ మీద ముందు నుంచి అంటే ఎప్పుడు ఆ విషయం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీరు దాని మీద ఒక ప్రణాళిక, అదేంటి ప్లానింగ్ బట్టి వెళ్ళటం అలవాటు చేసుకున్నారనుకో, రిజల్ట్ ఏదైనా కానివ్వండి బట్ మీరు నిలబడగలరు లైఫ్లో. ఎలాంటి ఎదురు దెబ్బ తగిలినా మీకు నిలబడగలిగే శక్తి అది ఇస్తుంది. బట్ 1 డే 1 నైట్ చేసేవాడు నిలబడలేడు. హీ టేక్ వెరీ హార్డ్ డెసిషన్స్. అర్థమైందా? ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే దానికోసమే. అర్థమైందా? నేను మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే శ్రీకృష్ణుడు చెప్తారు, ఫలితం మీద ఎప్పుడు ఫోకస్ చేయొద్దు, ప్రాసెస్ మీద ఫోకస్ చేయమని. ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి అంటే ఏం కాదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ టైం. మీరు ఒక ఎగ్జామ్కి ఎంత టైం పెట్టారో, ఒక ½ అవర్ పెట్టారా, 1 అవర్ పెట్టారా, 1 వీక్ పెట్టారా, 3 వీక్స్ పెట్టారా, 1 మంత్ పెట్టారా అనేది మీ ప్రాసెస్, మీ వేని డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? అదే ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఎ టైం. నేను స్టార్టింగ్లోనే చెప్పాను టైం ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్ అని చెప్పి. ఫుల్ క్లాస్ నేను రాసుకుందే, నేను డిజైన్ చేసిన స్ట్రక్చర్. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చిందో లేదా గూగుల్లో తీసుకొచ్చిందో కాదు, నాలోంచి వచ్చింది. అందుకే ఎంత ఎంజాయ్ చేస్తా చెప్పగలను నేను.